గరికపాటి నరసింహన్ మతిస్థిమితం కోల్పోయిండు. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాం కానీ ఇంత చీప్ మెంటాలిటీ నాకు తెలియదు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? వెరీ చీప్ అంటే చీప్ లో చీప్. అసలు మైండ్ దొబ్బిందో మతిస్థిమితం కోల్పోయిందో అర్థం కావట్లేదు. సిగ్గుండాలే కొంచెం అన్నా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది చూడండి. మనం ఏ ఉద్దేశంతో చెప్పినా వారికి అది బాధ కలిగింది, చాలా స్పష్టంగా తెలుస్తున్నారు. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. సరదా కోసం చెప్పినా, నేను నవ్వుతూనే చెప్పాను. ఆ వీడియో మళ్ళీ చూసాను, ఎప్పటివరకు బాబు మళ్ళీ చూసాను. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. నేను నవ్వుతూ మామూలుగా వ్యంగ్యంగానే, వెటకారం కూడా లేదు అందులో. చూడండి, భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? దీనికి మీరు ఏమంటారు సార్? ఎవరు బాధపడినా సరే నాకు బాధ కలిగినట్టే లెక్క, నా కొడుకు బాధపడినట్టే లెక్క. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. ఆయన ఏదైనా సరే నేను చెబుతున్నా, ఒక్క మనిషి బాధపడినా నేను బాధపడినట్టే అనుకుంటా. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. బాధపడకపోతే ఇక్కడ రాదు కాబట్టి జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతాను. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. జరిగిన దానికి నేను మన్నించవలసిందిగా కోరుతాను. అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమండి. నేను మీరు ఎంత బాధపడుతున్నారు అంత బాధపడుతున్నాను కాదు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఏం సందేహం లేదు. మీరు అంత బాధపడితే నేను బాధపడినట్టు కదా, నా కుటుంబం బాధపడినట్టు కాదు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మీరు ఎక్కడ నుంచి చూసుకుని నేను చెప్పేది మీ అందరి బాబు కోసం, మనం అంత బాగుండాలి కానీ బాధపడ్డాను. నీకెందుకు రా ముసల్లా, పెందలాడే 2 ముద్దలు తింటూ ఇంకొక మీటింగ్ పెడతావు నీ అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.